పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథునిచే అమితముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ పునీత అన్నమ్మ జ్వాకీముల పండగ వాక్య పరిచర్యకై ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ఈరోజు మన కథోలిక శ్రీసభ ఎంతో గౌరవంగా ఎంతో ఆనందముగా అన్నమ్మ జ్వాకీముల యొక్క పండుగను జరుపుతూ ఉన్నది. వీరు దేవమాత అయిన మరియ తల్లి యొక్క తల్లిదండ్రులు, మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క అమ్మమ్మ తాతయ్యలు. ప్రియ విశ్వాసులారా, మనం బైబిల్లో చూసినట్లయితే అన్నమ్మ జ్వాకీముల గురించి పరోక్షంగా వారి యొక్క పేర్లు లేకపోయినప్పటికి కూడా మరి ముఖ్యముగా మన సాంప్రదాయాలు, శ్రీసభ యొక్క సాంప్రదాయాలైనటువంటి సేక్రెడ్ ట్రెడిషన్స్, అదేవిధంగా ప్రోటో ఇవాంజలియం ఆఫ్ సెయింట్ జేమ్స్ వంటి ప్రాచీన క్రైస్తవ సాంప్రదాయాల ద్వారా వీరి జీవితం మనకు విశ్వాసమును, ప్రార్థన, సహనము, పవిత్ర జీవితం యొక్క ఆదర్శాలను నేర్పిస్తూ ఉన్నాయి. ఒక చిన్న గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు. వారు చాలా సంపద ఉంది, కానీ వారికి పిల్లలు లేరు. అయితే వాళ్ళకి పిల్లలు లేనప్పటికి కూడా దేవుడు వారికి సంతాన భాగ్యాన్ని ఇవ్వనప్పటికి కూడా వారు ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్ళి విశ్వాసముతో ప్రార్థనలో పాల్గొని తిరిగి వచ్చి వారి జీవితాన్ని యథావిధిగా ముందుకి సాగించేవారు. చాలామంది ఎగతాళి చేసేవారు, కానీ వారు ఎప్పుడు కూడా ఆపలేదు. ఒకరోజు ఒక చిన్న బిడ్డ ఏడుస్తూ వారి ఇంటి ముందర కూర్చుందంట. అప్పుడు ఆ బిడ్డను వారు దత్తత తీసుకొని చివరికి ఆమెను బాగా చదివించి పేదలకు సేవను అందించే మంచి వైద్యురాలైందంట. అయితే ఒకరోజు ఒక పాత్రికేయుడు ఈ విధంగా వారిని అడిగారు, మీకు సొంత పిల్లలు లేరు కదా, మీ జీవితంలో బాధ లేదా అని. అంటే వారు ఇచ్చిన సమాధానం నవ్వుతూ ఏంటంట, దేవుడు మనము కోరుకున్న బిడ్డలను ఇవ్వలేదు. మరి ముఖ్యంగా మా విషయంలో మేము కోరుకున్నటువంటి బిడ్డలను దేవుడు మాకు ఇవ్వలేదు, కానీ ఈ ప్రపంచానికి అవసరమైనటువంటి బిడ్డను మాకు ప్రసాదించాడు అని వాళ్ళు సమాధానం ఇచ్చారట. అదే అన్నమ్మ జ్వాకీముల యొక్క జీవిత సత్యం. వారు ఎన్నో సంవత్సరాల పాటు ఎదురు చూశారు, ఎన్నో సంవత్సరాల పాటు వేచి ఉన్నారు. చివరికి దేవుడు కేవలం ఒక కుమార్తెనే మాత్రమే కాకుండా లోక రక్షణ చరిత్రలో అత్యంత గొప్ప స్త్రీ అయినటువంటి మరియ తల్లిని వారికి ప్రసాదించారు. అందుకని ప్రియ విశ్వాసులారు, ఈరోజు ఈ పండగ దినమున 3 విషయాలపై మనం ధ్యానించుదాం. మొట్టమొదటిగా చూస్తే, ప్రార్థన ఎప్పుడు కూడా వృధా కాదు. మనం చేసే ప్రార్థన ఎప్పుడు కూడా వృధా కాదు అని మనము విశ్వసించాలి, ముందుకు సాగాలి. అన్నమ్మ జ్వాకీమ్ వీరిరువురు కూడా ఎన్నో సంవత్సరాల పాటు సంతానం లేదు, వారు ఎదురు చూశారు. అయినా దేవుడు వారు విడిచిపెట్టలేదు. ఎందుకంటే వారి ప్రార్థనలు విఫలం అవ్వలేదు. వారి ప్రార్థనలకు దేవుడు సరైన సమయంలో సమాధానం చెప్పాడు. మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు వెంటనే సమాధానం ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, కానీ నిరాకరించట్లేదు. అద్భుతం చేస్తాడు. విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఆ సమయము ఆయన సమయము, దేవుని సమయం అనేది ఎల్లప్పుడూ మనకు సరైనదే, మంచిదే అని గుర్తించాలి. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, రోమీలకు రాసిన లేఖలో మనం చూస్తున్నాం 8వ అధ్యాయము 28వ వచనంలో ఈ విధంగా ఉంది, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన ఉద్దేశానుసారం పిలువబడిన వారికి అన్నియు మంచికే సమకూరినట్లు దేవుడు చేయనని మనకు తెలియనో. ఇదే అన్నమ్మ జ్వాకీముల యొక్క జీవితాల్లో జరిగింది. వారి యొక్క జీవిత చరిత్రను ఒక్కసారి మనము చూసినట్లయితే అన్నమ్మ జ్వాకీమ్ ఇరువురు కూడా సంపన్నమైన కుటుంబం, ధనిక కుటుంబం. అయితే వారు నీతిమంతులు, ప్రార్థనాపరులు, విశ్వాసపరులుగా ఉన్నారు. వారి జీవితంలో ఒకటే వెలుతు, పిల్లలు లేరు. అయితే ఆ రోజుల్లో యూదుల ఆచార ప్రకారంగా వారి విశ్వాసం ఏంటంటే, పిల్లలు లేనివారు చాలా సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత యెరూషలేము దేవాలయానికి వెళ్ళి అక్కడ తెల్లని 2 గొర్రె పిల్లలను కానీ, కొద్ది పేదవారైతే పావురపు పిల్లలను సమర్పిస్తే వారికి దేవుడు సంతాన భాగ్యాన్ని ఇస్తాడని వాళ్ళ యొక్క నమ్మకం. అయితే జ్వాకీము గారు ఏం చేశారు, తన ఆస్తిని 3 భాగాలుగా చేశాడు. శ్రేష్టమైనది, ఉన్నతమైనటువంటి భాగాన్ని దేవునికి ఇచ్చేశాడు. 2వ భాగము, తన తర్వాత విలువైన భాగము పేదలకు ఇచ్చేశాడు. అనాథులకు, అభాగ్యులకు
ఇచ్చేశాడు. ఇంకా మూడో భాగాన్ని ఆయన ఉంచుకున్నాడు వారు జీవించడానికి. అయితే తర్వాత యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. ఒక 2 తెల్లని గొర్రె పిల్లలను తీసుకొని గుడిలో దేవాలయంలో అర్పించడానికి. అయితే అల్లంత దూరాన్ని ప్రధాన పూజారి యాజకుడు చూసిన వెంటనే జాకీయుని అన్నాడంట, ఇంత వయస్సు వచ్చినంత వరకు నీకు పిల్లలు లేరంటే నువ్వెంత పాపాత్ముడివో, నువ్వు చాలా ఘోరమైన పాపివి, నువ్విచ్చే ఈ కానుకను, ఈ సమర్పణను దేవుడు స్వీకరించడు, వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అన్నప్పుడు ఆ మాటలకు చిన్నపోయి అవమానకరంగా మాటలు అవి. ఆ అవమానంతో ఇంటికి వెళ్ళాలని కూడా సిగ్గుపడి జాకీము గారు వారి యొక్క పొలాల్లో ఒక విధంగా పిచ్చోడ్లాగా గడ్డాము మీసాలు పెంచుకుంటూ తిరిగేవాడంట. మనం చూస్తే జాకీము గారు ఫోటోలో కూడా ఆ విధంగానే ఉంటారు. అయితే కొన్ని రోజుల తర్వాతనే తమ పొలంలో చేసినటువంటి సొంత పనివారే తన యొక్క మాట తీరును బట్టి ఈయన మన యజమాని జాకీము గారిని గుర్తించారంట. ఇలాంటి సందర్భంలోనే ఈ సమయంలోనే అన్నమ్మ గారు ఏం చేస్తున్నారు, ఇంటి దగ్గర కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. ప్రతి దినము కూడా మోకాల మీద కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. ఒకరోజు అకస్మాత్తుగా కిటికీ నుంచి బయటకు చూసినప్పుడు ఒక పిచ్చికంట ఆహారాన్ని తీసుకొచ్చి తన పిల్లకి ఆహారాన్ని తినిపిస్తుందట ఆ చెట్టు మీద. అయితే పెరట్లో ఉన్నట్టు చెట్టు మీద. ఎప్పుడైతే ఈ దృశ్యాన్ని చూసిందో అన్నమ్మ గారి యొక్క మనస్సు చలించిపోయింది. బాధతో దేవుని ప్రార్థన చేస్తుందట, అయ్యా పక్షులకు జంతువులకే పిల్లల్ని ఇచ్చావు కదా, నేనేం తప్పు చేస్తానయ్యా, నాకు పిల్లలు లేకుండా చేశావు అని కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఒకేసారి అక్కడ పొలంలో ఉన్నటువంటి జాకీము గారికి, ఇంటిలో ప్రార్థన చేస్తున్నటువంటి అన్నమ్మ గారికి ఒకేసారి దేవదూతలు కనిపించి, మీకు ఒక కుమార్తె జన్మించబోతుంది, మీరు యెరూషలేము దేవాలయానికి వెళ్ళండి అని చెప్పినప్పుడు మిగతావన్నీ కూడా వారు సమకూర్చారు. చివరికి దేవుని తల్లి అయినటువంటి మరియమాతను తమ యొక్క గారాల బిడ్డగా వారు దేవుని దగ్గర నుంచి వరమగా పొందారు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో కూడా అంతే. అందుకనే మన ప్రార్థన ఎప్పుడు కూడా వృధా కాదు, విఫలం అవ్వదు. మనమందరం కూడా నమ్మకంతో ఉండాలని ఈ సంఘటన మనకు చెబుతూ ఉన్నది. ఇంక రెండో విషయం ఏంటంటే, పవిత్రమైనటువంటి కుటుంబాలు, పరిశుద్ధమైనటువంటి కుటుంబాలు పరిశుద్ధులనే తయారు చేస్తారు. ఏ కుటుంబాలైతే పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తారో అలాంటి కుటుంబాలే పరిశుద్ధులను, నీతిమంతులను తయారు చేస్తారు. మరియమ్మ పరిశుద్ధురాలుగా ఎదగడానికి మొదటి పాఠశాల తన కుటుంబమే. ఆమెకు ప్రార్థన, విశ్వాసము, దేవునిపై నమ్మకము, ప్రేమ ఇవన్నీ కూడా తమ తల్లిదండ్రులని నేర్పించారు. కుటుంబమే ఆమెకు మొదటి దేవాలయం, కుటుంబమే మొదటి సెమినరీ, కుటుంబమే మొదట కాన్వెంట్. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనందరికి కూడా క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ సత్యోపదేశ సంక్షేమం నెంబర్ చూసినట్లయితే 1656 ఈ సంఖ్య ఈ విధంగా చెప్తుంది, కుటుంబమే గృహస్థ దేవాలయం, ఫ్యామిలీ ఈజ్ ద డొమెస్టిక్ చర్చ్. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తిని మాత్రమే కాదు, విశ్వాసాన్ని ఈ గృహస్థ దేవాలయం నందునే పెంపొందించి ఇవ్వాలి, వసగాలి. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి పాఠశాలలో జాయిన్ చేయాలి, వారికి మంచి భవిష్యత్తునివ్వాలి, వారు అడిగినవన్నీ ఇచ్చేసాలి, వారికి మంచి ఆస్తులను సంపాదించి ఇవ్వాలి అని అనుకుంటారు. అవి అవసరమే. కానీ ఒక ప్రశ్న, మన పిల్లలకు ప్రార్థన నేర్పిస్తున్నారా? ప్రార్థన చేయడం నేర్పిస్తున్నారా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. మన పిల్లలకు బైబిల్ గ్రంథం చదివే అవకాశాన్ని ఇస్తున్నారా? వాళ్ళు చదివిస్తున్నారా ఇంట్లో? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. అదేవిధంగా దివ్య పూజా బలికి తీసుకువెళ్తున్నారా? మన పిల్లలకి ఈ లోకపు వ్యామోహాల్లో బాగా మనం ముంచేసి ముందుకు తీసుకువెళ్ళి దేవుణ్ణి ప్రేమించడం మర్చిపోతే, దేవుణ్ణి ప్రేమించడం వాళ్ళు నేర్చుకోకపోతే, వాళ్ళు పూర్తిగా దేవుణ్ణి మర్చిపోతే వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థానాలను అధిరోహించవచ్చు. వాళ్ళు ఎంత గెలిచినా ఈ ప్రపంచంలో చివరికి వారి ఆత్మను కోల్పోయే వ్యక్తులుగా తయారవుతారని కూడా మనం గుర్తించాలి. ఒకసారి మనము కూడా ప్రెస్టేజియస్ ఇష్యూలా తీసుకుంటాం. ఈ స్కూల్లో పెట్టాలి, ఆ కాలేజీలో పెట్టాలి, మంచిదే. కానీ దానికంటే ముందు దేవుడు ముఖ్యమని మనం నేర్పించాలి, దేవుని విశ్వాసం ఉంచాలి. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇది
మనం, లేకపోతే చివరికి మన ఆత్మని, వారి యొక్క ఆత్మని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇక మూడవది ఏంటంటే సహనము గొప్ప విశ్వాసానికి గుర్తు. మన సహనం అనేది విశ్వాసానికి గుర్తుగా నిలుస్తుంది. అన్నమ్మ జోకీము గారి యొక్క జీవిత చరిత్రను మరొకసారి పరిశీలిస్తే వారు ఎన్నో అవమానాలు, ఎన్నో కన్నీళ్ళు వారి జీవితంలో చూశారు. అయినప్పటికీ కూడా వారు దేవుని మీద నమ్మకాన్ని ఎప్పుడు కూడా కోల్పోలేదు. వారు విశ్వాసంతోనే ఉన్నారు. నేడు చాలా కుటుంబాలు ఉన్నాయి మన సమాజంలో, చిన్న చిన్న సమస్యలకే విడిపోతున్నారు. చిన్న చిన్న సమస్యలకే ఎంతవరకు వెళ్ళిపోతున్నారు. మొత్తం కుటుంబాలనే విచ్చలవిడి చేస్తున్నారు. పిల్లలు అనాథలుగా తయారవుతున్నారు. మరి మనం ఆలోచించవలసిన అంశం. కానీ అన్నమ్మ జోకీము గారు మనకు చెప్తున్నారు, సహనం ఉన్న చోట దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. సహనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం కూడా ఉంటుందని మనకు చెప్తున్నారు. ఒక చిన్న కథను ఉదాహరణగా తీసుకున్నట్లయితే, ఒక బాలుడు ప్రతిరోజు కూడా తమ అమ్మమ్మతో కలిసి జపమాల ప్రార్థన చేసేవాడంట. సంవత్సరాల తర్వాత ఆయన ఒక మంచి యాజకుడు అయ్యాడు. అయితే కొంతమంది అడిగారంట, మీరు గురువు అవ్వటానికి కారణం ఏంటి? మీరు గురువు అవ్వడానికి పిలుపున కారణం ఎవరు అని అడిగితే ఆ అబ్బాయి చెప్పాడంట, ఫాదర్ గారు చెప్పారంట, మా అమ్మమ్మ మోకాళ్ళపై చేసినటువంటి జపమాల ప్రార్థనే నాకు స్ఫూర్తినిచ్చి ఒక గురువుగా నేను మారాలి, దేవుని సేవకు వెళ్ళాలని నాకు ఒక ప్రేరణనిచ్చింది అని చెప్పాడంట. అదే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అన్నమ్మ జోకీము గారి యొక్క వారసత్వం, మనకు వచ్చినటువంటి వారసత్వం అదే. ఎందుకంటే పరిశుద్ధులైనటువంటి తాతయ్యలు, అమ్మమ్మలు వారి విశ్వాసాన్ని తరతరాల వరకు ఇస్తూ ఉంటారు. పోప్ ఫ్రాన్సిస్ గారు ఎన్నిసార్లు చెప్పారు, ఆయన అంటున్నారు, అమ్మమ్మలు తాతయ్యలు ఒక జాతి జ్ఞాపక శక్తి అంట. వారు కేవలం కథలు మాత్రమే చెప్పరు, వారు విశ్వాసాన్ని కూడా అందిస్తున్నారు. ఆయన అంటున్నాడు, ఎంతోమంది యాజకులు, మఠవాసులు, విశ్వాసులు వారు నేను అడిగినప్పుడు వారిని నా దగ్గరకు వచ్చినప్పుడు వారు చెప్పిన మాటలు ఏంటంటే, వారి పిలుపునకు స్ఫూర్తి ఎవరంట, వారి అమ్మమ్మ కానీ తాతయ్య గారు చెప్పిన జపమాల ప్రార్థనే అని చెప్పడం నేను విన్నాను అని ఆయన చాలాసార్లు చెప్పారు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన ఇళ్లలో ఉన్నటువంటి పెద్దలను భారంగా చూడకూడదు. వారు ఉండటం అనేది దేవుని యొక్క ఆశీర్వాదంగా మనం చూడాలి. వారి చేతులు ముడతలు పడి ఉండొచ్చు, వారి చర్మము ముడతలు పడి ఉండొచ్చు, కానీ వారి హృదయములో విశ్వాస సంపద ఉందని మనము గుర్తించాలి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా. మరి ఈరోజు మన నేటి కుటుంబాలు 3 పిలుపులను తీసుకోవాలి. ఏమి నేర్చుకోవాలంటే, మొట్టమొదటిగా అంటట కుటుంబ ప్రార్థనను మళ్ళీ పునరుద్ధరించాలి. చాలా ఫ్యామిలీలో కుటుంబ ప్రార్థన లేదు. ద ఫ్యామిలీ విచ్ ప్రే టుగెదర్ విల్ స్టే టుగెదర్. ప్రార్థన చేసే కుటుంబం కలిసి ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతిరోజు కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ప్రార్థన చేయడానికి అవకాశం ఇవ్వండి. ఇక రెండోది చూసినట్లయితే, పెద్దలను గౌరవించండి. వారి ఆశీర్వాదం కుటుంబానికి ఆధ్యాత్మిక బలం. ఇక మూడో అంశాన్ని చూసినట్లయితే, పిల్లలకు విశ్వాసాన్ని వారసత్వంగా ఇవ్వండి. ఆస్తి కంటే విశ్వాసం గొప్పదని గుర్తించండి ప్రియ విశ్వాసులారా. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అన్నమ్మ జోకీము గారు మనకిస్తున్నటువంటి గొప్ప సందేశం ఏంటంటే, ప్రార్థించే కుటుంబాలు నిలుస్తాయి. విశ్వాసంతో జీవించే తల్లిదండ్రులు పరిశుద్ధులను తయారు చేస్తారు. సహనంతో ఎదురు చూసే వారికి దేవుడు ఎప్పుడు కూడా నిరాశపరచడు. వారు తన ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడని మనకు తెలియజేస్తున్నారు. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ పండుగ రోజున వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన కుటుంబాలు ప్రేమలతో నిండాలని, తల్లిదండ్రులు విశ్వాసములో బడపడాలని, అదేవిధంగా పిల్లలు దేవుని మార్గములో నడవాలని ప్రత్యేకముగా ఈ దివ్య పూజ వల్ల ప్రార్థించుదాం.